జాబ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ 1 అయింది. తిన్నామంటే బెండకాయ ఫ్రై ఉంది కానీ రైస్ లేదు. ఎగ్ దోశలు వేసుకుందామంటే ఎగ్స్ అయిపోయాయి. మనకు ప్లెయిన్ దోశ గొంతుకు దిగదు. ఆనియన్ దోశ వేసుకుందామంటే ఆనియన్ దోశ వేసుకుందామంటే ఆనియన్స్ కూడా లేవు. లాస్ట్ ఆప్షన్ ఉప్మా దోశ వేసుకుందామని చూస్తే ఉల్లిపాయ లేకుండా ఉప్మా ఎలా చేస్తాం అని అనుకున్నాను. దాని తర్వాత ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తే క్యారెట్స్ ఉన్నాయి. లెట్స్ డూ క్యారెట్ ఉప్మా. ఇప్పుడు క్యారెట్ను ముక్కలు చేసి తీసుకుంటాం. అందుకే ఈసారి క్యారెట్ తురుము పెట్టాను. క్యారెట్ తురుముని కొంచెం తాలింపులు వేసేసి అలా ఉప్మా రవ్వ మొత్తం పోసేయాలి. దోశలో ఇలా కలుపుకుంటూ ఉప్మా రవ్వ మొత్తం పోసేసి గడ్డలు కట్టకుండా కొంచెం కొత్తిమీర. ఉప్మా గడ్డగా ఉంటే కంటే ఇలా జావగుంటే అంత బాగుంటుంది కదా. ఆ మిగిలిపోయిన క్యారెట్ తురుములో కొంచెం దోశ బ్యాటర్ వేసేసి రెడ్ కలర్లో అయిపోయింది మొత్తం. వద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. పునుగుల పిండిలాగా అయిపోయింది. దీనిపైన ఉప్మా వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఉప్మా వేయాలా, ఉప్మా వేసిన తర్వాత ఆయిల్ అర్థం కావట్లేదు. ఎలాగైనా వేసుకోవచ్చు. వాడు కదా మనమే కదా తినేది. ఉప్మా అలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని రెండు దశలు అయితే కొట్టాలి ఉప్మా. లేదంటే మనం తినాలి మళ్ళీ పొద్దున సద్దు ఉప్మా. ఇంటి దగ్గర దోశలు వేస్తే అసలు బాగా వచ్చే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత దోశలు సేమ్ హోటల్లో దోశలా వస్తున్నాయి ఎందుకు మరి. అంతే, ఎక్కువసేపు ఉంచితే తిన్నాం మాడిపోద్దు. నువ్వు ఎక్కువ ఆలోచించగల బాబు దండం పెడతాను. నువ్వు చాప్టర్ క్లోజ్, కొత్త చాప్టర్ ఓపెన్ అయింది. అవి నువ్వు పిచ్చిరా మరి ఎంత పిలుస్తుంది. ప్రపోజ్ చేయడానికి వెంటనే యాక్సెప్ట్ చేశాను. ప్లీజ్ ఎదిరిపోయింది.
హోటల్ పెట్టేస్తా ఇంకా మెల్బోర్న్లో హోటల్ పెట్టేస్తా. ఇక్కడ చాలా ఉన్నాయి. దోశ హట్, చయన్ దోశ. అమ్మాయిలు ట్రైనర్స్ చేసుకుని తిరుగుతున్నారా? ఇప్పుడు మన ఇద్దరు మన హోటల్ పేరు ఏం పెడితే బాగుంటుంది? అప్పుడు అమ్మాయి ఫ్రీ టేబుల్స్ కి మాస్టర్స్ దోశ బాగుంటుంది. హైదరాబాద్లో చూసా. ఇక్కడ ఎవరు మీ పిలాటిస్ బీటెక్ కాఫీ షాప్, బీటెక్ బిర్యానీస్ ఏదో ఉంది. అట్లా మాస్టర్స్ దోశ హైదరాబాద్. ఎప్పుడైతే మా పేరెంట్స్ హరిణితో పెళ్లి ఫిక్స్ చేశారో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకని మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలు. అరగంట తింటాను. అరగంట వీడియో చేస్తే నా వీడియో 30 సెకండ్లో ఎవడు చూడ్డు, అరగంటలో ఎవడు చూస్తాడు. పెళ్లి క్యాన్సిల్ చేశారు.